ప్రేక్షకులకు నమస్కారం అండి. నిద్రలేమి. ఇది చాలా మేజర్ ప్రాబ్లమ్ అయిపోయిందండి ఇవాళ. మాకు కేస్ షీట్ రాసుకునేప్పుడు ఒక కాలమ్ ఉంటుంది. అందులో నిద్ర ఎలా ఉంటుందనేది. 100లో 30, 40 మంది 5 ఎంజీ యేసుకుంటున్నామండి. నిద్ర మందు యేసుకుంటున్నాం. లేపోతే నిద్ర పట్టదనేది చాలామంది చెప్తున్నారు. ఇంకొక 30, 40% ఏమో అసలు నిద్రే పట్టట్లేదు అని చెప్తున్నారు. అంటే నియర్లీ 70% పీపుల్ నిద్ర లేకపోవడం అనే వ్యాధితోటి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలండి. ఫస్ట్ ఏంటంటే మన మెదడు, మన బ్రెయిన్. సెకండ్‌ది చిన్న మెదడు అని చెప్పాను నేను అనేక వీడియోల్లో ఎప్పటి నుంచో చెప్తున్నా పొట్ట. ఈ బ్రెయిన్ అనేది పీస్‌ఫుల్‌గా ఉండాలి. పొట్ట అనే దాంట్లో కూడా చల్లదనం ఉండి వేడి అనేది తగ్గిపోవాలి. పొట్టలో ఉడుకు, గ్యాసు ఇయన్నీ ప్రాబ్లమ్స్ పోవాలి. స్థిమితంగా ఉండాలి. ఈ నిద్రలేమనే దాంట్లో 100కి ఒక 30 మందిలో పొట్టలో స్థిమితం లేకపోవడం వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల, కడుపులో ఉడుకు వల్ల, కడుపులో వేడి వల్ల నిద్ర పడదు. ఇంకొక 10-15% అతిగా ఆలోచించడం, అతిగా ప్రాబ్లమ్స్ పెంచుకోవడం, లేనిపోనివి ఊహించుకోవడం, టెన్షన్ ఫీల్ అవ్వడం, వీటి వల్ల కొంతమందికి నిద్ర పడదు. ఇక్కడ టెన్షన్ ఫీల్ అవ్వడం అంటే మన చేతిలో ఉండదు ఒక విధంగా. ఎందుకంటే మనం తినే ఆహారంలో అనేక రకాల కెమికల్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. పురుగు మందులు ఇవన్నీ కూడా, ఎరువులు. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్స్ అనేవి ప్రమాదకరమైన కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మన బాడీలో స్థిమితం లేకుండా మన నరాల లోపల ఏదైతే మీ శరీరాన్ని, నరాల్ని, బ్లడ్ని అన్నిటిని కాపాడే కోటింగ్ ఉంటుందో ఆ కోటింగ్ అనేది పాడైపోతుంది. దానికి కారణం ఏంటంటే అసలు ఆయిల్ అనేది పూర్తిగా మానేయడం, నెయ్యి అనేది తినకపోవడం, జిడ్డు పదార్థాలు తినకపోవడం, కొవ్వు పదార్థాలు తగ్గించేయడం. దీనివల్ల కూడా మన శరీరంలోని ప్రేగుల్లో కానీ, నరాల్లో కానీ ఏదైతే మనకి ఒక కర్ణుడి యొక్క కవచం లాగా శరీరాన్ని కాపాడే కవచం ఏదైతే ఉందో నరాల లోపల, ఆ కవచం అనేది డిస్ట్రాయ్ అయిపోతుందండి. దానివల్ల ఏమవుతుందంటే అనేక వ్యాధులు మన బాడీలోకి వచ్చేస్తున్నాయి. అటువంటి వ్యాధుల వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మన నరాల్లో సుఖంగా లేదో, ఎముకల్లో సుఖం లేదో, పొట్టలో సుఖం లేదో, ఈ పొట్టలో సుఖం లేకపోవడం అనేదే బ్రెయిన్ని వేడి చేయడం కానీ, బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందనివ్వకపోవడం కానీ, మన శరీరం అంతా కూడా బ్లడ్ ద్వారా పంపింగ్ చేయబడి ఆక్సిజన్ % తగ్గిపోవడం కానీ. ఎందుకంటే పొట్టలోనే అపానవాయువు అనేది ఎక్కువగా తయారవుతుందండి, విషవాయువు. ఆ విషవాయువు తేనుపు ద్వారా బయటికి రావాలి, కింద నుంచి పిత్తులు అంటాం మనం, గ్యాస్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ఇలాగా బయటికి వెళ్ళలేదనుకోండి, ఆ విషవాయువు ఉండిపోవడం వల్ల బాడీలో వేడి పెరిగి ఆ వేడి వెళ్ళి బ్రెయిన్కి పట్టుకోవడం వల్ల నిద్రలేమనేది వస్తుంది. నేను అనేక వీడియోల్లో ఇదే విషయం చెప్తున్నాను. ఈ నిద్రలేమి అనే దాని నుంచి బయటపడాలి అంటే మేము స్లీప్ వెల్ అనే ఒక మందు తయారు చేసామండి. డ్రాప్స్ ఉంటాయి, అందులో పౌడర్ ఉంటుంది, అనేక రకాలు ఉంటాయి. ఇది శరీర తత్వాన్ని బట్టి, దాన్ని బట్టి మేము ఆ మనిషి యొక్క కేస్ షీట్ పూర్తిగా రాసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుని వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఈ నిద్రలేమి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మేము మెడిసిన్ ఇచ్చినా కూడా మీ దానివల్ల కొంచెం పడుతుందండి అందుకు అది వేసుకుంటున్నాం అంటారు. ఇక్కడ మానసికమైన వీక్నెస్ అనమాట అది. ఈ మందు వేసుకున్నా కూడా నిద్ర సరిపోవట్లేదు, నాకు పట్టట్లేదు, అది వేసుకుంటే కానీ పట్టదేమని భయంతో వేసుకుంటూ ఉంటారు. అలా కాదు, మీకు పొట్టలో ఉడుకుంటే తగ్గించుకోండి. అందుకనే కేస్ షీట్ రాసుకున్నప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ఆహారం తీసుకోవాలో కూడా చెప్తాం, ఏది తినకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పొట్టలో సుఖం అనేది కలిగిందనుకోండి, ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అలాగే ఆలోచన, ఒక ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అనేది మన నుంచే వస్తుంది, దాని సమాధానం కూడా ఎప్పటికప్పుడు మనకే దొరుకుతుంది. అప్పటికప్పుడు ఇమీడియట్గా సొల్యూషన్ కావాలంటే రాదు. ఆ సొల్యూషన్ దొరకనప్పుడు, సమాధానం దొరకనప్పుడు వదిలేయండి. వదిలేయటం వల్ల కొద్ది రోజుల తర్వాత దాని అంతటా అదే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. వదిలేయటం అనేది జరిగినప్పుడే సగం సాల్వ్ అయిపోయింది. మిగిలిన సగం ఏంటంటే దానికి సమాధానం ఎప్పటికప్పుడు మీలోంచే బయటకు వస్తుంది. మీలో ఆ అద్భుతమైన శక్తి ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ విషయం తెలిసిన తర్వాత, అరే దీనికోసం ఎంత టెన్షన్ అయ్యాను, ఇంత ఫుల్గా ప్రవర్తించాను, ఇప్పుడు శుభ్రంగా సాల్వ్ అయిపోయింది అనుకుంటాం. అంచేత ప్రతి ప్రాబ్లము అంటే ప్రతి సమస్య మనలించే వస్తుంది, మనలోనే వస్తుంది, మన వల్లే వస్తుంది. ఆ సమస్యకి సమాధానం కూడా మనమే చెప్పగలం, మనమే సాల్వ్ చేసుకోగలం, దాన్ని పరిష్కరించుకోగలం. అంచేత అతిగా ఆలోచించడం వల్ల నిద్ర పట్టదు, ఆహారం వల్ల నిద్ర పట్టదు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు, సూర్యోదయానికి ముందర తినేయమని మన ఋషులు, యోగులు చెప్పారు. ఎందుకంటే పెందరడి తినేస్తే ఈ జీర్ణక్రియ అనేది మొదలైపోయిన కొంత సమయానికి నిద్రపోతే హ్యాపీగా నిద్రపడతాం.
తినేసి వెంటనే నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరం ఎప్పుడైతే స్లో అయిపోయిందో అరుగుదల అనేది స్లో అయిపోతుంది. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, పల్స్ తగ్గుతుంది, హార్ట్ బీట్ కూడా తగ్గుతుంది, శరీరం అంతా విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి జీర్ణక్రియ ఒకటి జరగాలి అంటే అది కూడా కొంచెం స్లో అవుతుంది. దానివల్ల గ్యాసెస్ పెరగడం, తొందరగా అరగకపోవడం వల్ల పులిసిపోవడం ఆ తిన్న ఆహారం, దానివల్ల అక్కడ బ్యాక్టీరియా చేరడం, అనేక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకేంటంటే మీరు పడుకునే సమయానికి కనీసం మీరు తిన్న ఆహారం సగం ప్రక్రియ అనేది పూర్తయ్యాకన్నా 3/4 పూర్తయ్యాకన్నా పడుకుంటే చక్కగా నిద్రపడుతుంది. ఇలాగా కొంత సిస్టాన్ని ఫాలో అవుతా అయితే మా దగ్గర ఈ ట్యాబ్లెట్స్ కానీ, క్యాప్సిల్స్ కానీ, లేకపోతే చూర్ణాలు ఉంటాయో అటువంటివి వాడుకుంటూ ఉంటే మీరు స్లీప్ వెల్ అనేది చక్కగా నిద్రపడుతుందండి. అలాగే మీ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం మేము ఈ ధాతువృద్ధి లేహ్యం అని కొన్ని వీడియోల్లో చెప్పాను. ఇలాంటిది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు మందు వాడటానికి కాన్ఫిడెన్స్ తోటి వాడి, నమ్మకంతో వాడడం వల్ల మందు యొక్క శక్తి రెట్టింపు అవుతుందండి. కానీ ఎప్పుడైనా ఆయుర్వేదం వాడేటప్పుడు దాన్ని అసహించుకుంటా కానీ, వాసన కానీ, టేస్ట్ కానీ చూసి ఇది బాగోలేదు, అలా ఉంది, ఇలా ఉందని ఆలోచిస్తూ పుచ్చుకుంటే అది పనిచేసి దాని యొక్క శక్తి తగ్గిపోతుంది అనమాట. చేతి ఎక్కువగా మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఆలోచించి ఇది అమృతం, ఇది నాకు చక్కగా పనిచేస్తుందని మందు వేసుకుంటే కనుక ఏ మందైనా బాగానే పనిచేస్తుంది. ఆయుర్వేదం ఒకటే కాదు, ఎనీ ట్యాబ్లెట్, ఎనీ మెడిసిన్ పాజిటివ్ థింకింగ్ తోటి వేసుకోండి. అంతే తప్ప ఇది అసహించుకుంటా కానీ, తప్పదని కానీ, బాధపడితే ఏడుస్తే వేసుకోకుండా నా జబ్బు తగ్గాలంటే ఇది మింగవలసింది మింగేద్దాం అనుకోవడం, ఇది తినవలసింది తినేద్దాం అనుకో, అలా అనుకుంటే ఆ మందు చక్కగా మీ శరీరం అంతా వ్యాపించి పనిచేస్తుందండి. చేత నిద్రలేమనే సమస్య వల్ల ఆలోచన పాడైపోతుంది, అనేక వ్యాధులు వచ్చేస్తాయి మీకు. ఒక వ్యాధి కాదు, దానికి తోడు ఇంకొక 5-6 రావడానికి, 10 రావడానికి ఆస్కారం ఉంది. మానసికమైన ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి చక్కగా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా దగ్గర స్లీప్ వెల్ అనే మందు ఉందండి. నిద్ర పట్టిన వాళ్ళు దాన్ని వాడుకొని చక్కగా నిద్రపోండి. ఓకేనండి, నమస్కారం.